తీస్తా వెళ్ళిపో. రాఘవాన్ని వచ్చారు ఈశ్వరమ్మ గారి మేడం, ఈశ్వరమ్మ గారిది రాఘవ అనే క్లోడ్ చేస్తున్నాడు. అతని దగ్గర పట్టుకోండి. ఎప్పటి నుంచి ఇవాళ 9వ తారీఖు మేడం. ఇదిగోండి మేడం, ఆగస్టులో పట్టుకున్నారు. అందరూ రాంబాబు గారు ఇంటి పేరు తెలియదు. నేను ఇవాళ ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తాం స్టాఫ్ ని? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తాం స్టాఫ్? ఎవరి కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మంచి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ బైపాస్ లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటది? ఆవిడ పేరు అర్థం చేస్తాడు. 26 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా, బియ్యం బండి అన్నా. బియ్యం బండి అన్నా. పోయి ఇప్పుడు మామూలు ఫోన్ చేస్తే బైపాస్ వెళ్దాం. బయట పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు, ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఎవరు మాట్లాడేది? ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. బైపాస్ వెళ్దాం. బయట పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? ముగ్గురు పరిగెత్తారు. లోపలికి వచ్చినప్పుడు కాదు కాదు, ఆ నెంబర్ ఏంటో తీసుకున్నాం. రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు రాంబాబు. అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. ఇవాళ్లే వచ్చారు కానీ అన్ని తెలుసు కాబట్టి మొత్తం డీటెయిల్స్ సరే అయిపోయింది. పక్కలేండి మీరందరూ. ఈరోజు మన భజన డివిజన్లో 4వ లైను నాశనం చెట్టు దగ్గర ఒక రేషన్ డిపో అక్రమ రవాణా బండి లోడ్ అవుతుంది. స్థానిక
గోపి వీళ్ళందరూ సమక్షంలో ఇక్కడ డ్రైవర్ని ముఠా వాళ్ళు ఇప్పుడే పరిగెత్తారు, పారిపోయారు. ఈ 160 నెంబరు ఇది చౌకదారు దుకాణం నెంబరు 160 నెంబర్ ఇది మన పోలీస్ అధికారులకు అప్పచెప్తున్నాను. ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇంటిమేషన్ చేస్తున్నారు. బైపాస్లో ఎక్కడ ఆపుతున్నారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈసారి నువ్వు ఫోన్ చేయి. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు మీద పంపించు. ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఈ గుంటూరు వెస్ట్లో ఎన్ని షాపుల నుంచి ఇలా ఎత్తారు? లేదా కొత్త వ్యక్తి ఏం కాదు, అన్ని అలవాటు ఉన్న వ్యక్తి అతను. కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. ఎంతమంది వచ్చారు మీరు? నువ్వు ఒక్కడే ఎవరు దింపుతారని? ఇక్కడ ఎత్తిన వాళ్ళు పారిపోయారు. ఈ షాప్ అనుకున్నాం లేదన్నా. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. ఆ అబ్బాయి దగ్గర ఉండే తీయలేదా? ఆ అబ్బాయి దగ్గర ఉన్నారు. ఏబ్బా ఏమో చెప్పు. దగ్గర ఉండే తీయలేదా? ఉన్నాడు కదా, అతని నెంబర్ ఉంటుంది కదా. అతని నెంబర్ నాకు లేదు.